హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పాప ప్రక్షాళన ఒకటి చేసుకున్నానండి. అది చూపిస్తాను. పాప ప్రక్షాళన ఏంటి అనుకుంటున్నారా? సరే, అదైతే చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. పాప ప్రక్షాళన ఏంటి అంటే, నేను చాలా రోజుల నుంచి అండి మొక్కల గురించి కొద్దిగా కేర్ తీసుకోలేదండి. కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఈరోజు ఆ మొక్కల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను అన్నమాట. అదే పాప ప్రక్షాళన. క్యాజువల్గా ఏదో నవ్వుతూ చెప్తున్నానులేండి. అయితే ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా. అవి కొద్దిగా హ్యాంగింగ్కి ప్లాంట్స్ పెడదామన్నట్టుగా తీసుకున్నాను. 5 వచ్చాయి. నా దగ్గర మనీ ప్లాంట్స్ అండి. మామూలుగా మనం బిర్యానీ ఉంటాయి కదా, బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, వాటిల్లో నేను ఎప్పుడోనో పెట్టానండి. ఆ విధంగా బాగా తీగలు వచ్చేసి ఉన్నాయన్నమాట. వాటిని హ్యాంగింగ్ చేద్దామన్న ఐడియాతోటి వీటినైతే ఆన్లైన్లో నుంచి తెప్పించానండి. మీషో యాప్ నుంచి తీసుకున్నాను. లైట్ వెయిట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అయితే కొంచెం పడినా ఇరిగిపోకుండా అలా ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మనం హ్యాంగింగ్ చేసినప్పుడు ఆ మొక్కల్లో నుంచి కారిన వాటర్ అందులో ఉండిపోతాయి కదా అన్నట్టుగా నేను తీసుకున్నాను. ఇవైతే బాగా అనిపించినాయి అండి. ఇంకా హ్యాంగ్ అయితే చేయలేదండి. నేను హ్యాంగ్ చేయాలంటే పైన మేకులు అవి అలాంటివి ఉండాలి కదా, అవేమీ నేను ఇంకా చూడలేదు. అందుకని చెప్పి మామూలుగా అందులో పెట్టేసి ఒక వాల్ మీద అయితే పెట్టేశాను. ఇవి వచ్చేసండి బుద్ధ ఫేస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నానండి. మామూలుగా మనకి ఇవి పింగాణివి అయితే చాలా కాస్ట్ పడుతున్నాయి అండి. 250 రూపీస్ అలా ఉంది ఒక్కొక్కటి. నాకు అంత కాస్ట్ ఎందుకులే పింగాణివి అనిపించింది. బయట ఉండేవి చెప్పుల స్టాండ్ పైన పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని చెప్పేసి మామూలు ప్లాస్టిక్ తీసుకున్నానండి. ఈ మొక్క వచ్చేసి ఎప్పుడోనే నేను వాటర్లో పెట్టానండి. అవి బాగా వేర్లు వచ్చేసి ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఆ మొక్కని ఒరిజినల్ నేమ్ అయితే ఏంటో తెలియదు, కానీ నేనైతే ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అంటానండి. ఎందుకంటే లీఫ్ సేమ్ ఎలిఫెంట్ ఇయర్ లాగానే ఉంటుంది అనమాట. అందుకని చెప్పి కొద్దిగా పాట్లో కొద్దిగా నేను మట్టి వేసేసి అందులో మొక్క పెట్టేస్తున్నానండి. ఆ విధంగా అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్ ఒక దాంట్లో పెట్టాను, మిగిలిన రెండిట్లో మనీ ప్లాంట్స్ పెట్టాను. అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కంపోస్ట్ ఒకటి తయారు చేసుకున్నానండి. అది ఎలానంటే మామూలుగా మనకి వెజిటేబుల్స్ నుంచి పీల్ చేసినవి అలాంటివన్నీ ఉంటాయి కదండి. దేవుడి మందిరంలో మనం తీసేసిన పూలు అవన్నీ కూడా ఒక బకెట్లో ఒక క్యాన్ లాంటిది గ్రీన్ కలర్ది ఉంది చూసారండి, అందులో కొద్దిగా మట్టేసేసి ఇవన్నీ వేసేస్తా వచ్చానమాట. 2 డేస్కి అలా ఒక 40-60 డేస్కి బాగా కంపోస్ట్ లాగా అయిపోయింది. ఆ కంపోస్ట్లోనే ఇంకా కొద్దిగా మట్టి కలిపేసేసి వీటన్నిటిలో పెడుతున్నానండి. ఈసారి ఎప్పుడైనా నేను కంపోస్ట్ చేస్తుంటే చూపిస్తానండి ఏ విధంగా చేసుకున్నాను ఏంటనేది. ఈ విధంగా మొత్తం వీటిల్లో మొక్కలు అనేది పెట్టేశానండి. మొత్తం వీటిల్లో ఇందులో ఏం పెట్టాలి ఏంటి అనేది చూసుకుని అయితే మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఏం పని చేశాను అనేది మీకైతే చూపిస్తానండి. ఇవి వేర్లు కూడానండి నేను ఒక్కొక్క లీఫ్ పెట్టానండి మొక్కలకి. ఒక్కొక్క లీఫ్ని వాటర్లో పెడితే వాటికి వచ్చిన మొత్తం అండి ఇవైతే ఆ లీఫ్ నుంచి వచ్చిన తీగలేనండి ఇవన్నీ కూడా. నేను ఇప్పుడు పెట్టిన ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ మొత్తం కూడా ఆ లీఫుల నుంచి వచ్చినాయనండి. ఆ లీఫుల్ని కొన్ని రోజులు నీళ్ళల్లో పెట్టి ఉంచితే వాటికి వేర్లు వచ్చి పక్కనే పిలకల్లాగా వస్తుంటాయి కదండి, ఇంకా కొంచెం ఇగుర్లు అలాంటివి వచ్చినవి ఉంటాయి కదా, వాటిని నేను చిన్న చిన్న బౌల్స్లో పెట్టానండి. మళ్ళీ మట్టి పోసి ఆ మట్టి పోసి చిన్న బౌల్స్లో పెడితే అవి కొన్ని రోజులకి ఈ విధంగా తీగల్లాగా వచ్చినాయి అనమాట. చూసారు కదా, ఇక్కడ రాళ్ళు వేసి చిన్న బౌల్స్ లాగా ఉన్నాయి చూసారా, వాటిల్లో పెట్టానమాట. ఆ విధంగా పెడితే అవి బాగా తీగల్లాగా వచ్చేసినాయి. ఆ ముంతలో ఉన్నదైతేనండి తీగ చాలా పొడవు కింద దాకా వచ్చేసింది అనమాట. ఇంక అందులో నుంచి ఇంక నేను కూడా తీయలేదు. మనం కేర్ తీసుకుంటే బాగానే ఎదుగుతాయండి. ఇదైతే మా చెప్పుల స్టాండ్. నేను దీన్ని చదిరైతే ఎప్పుడో సమ్మర్కి ముందు చదిరానండి, అంతే. సమ్మర్ తర్వాత మళ్ళీ దాని జోలికి అనేది వెళ్ళలేదు. ఇప్పుడు దాన్ని డెకరేట్ చేసుకుందాము మంచిగా మొక్కలతోటి అని అనుకున్నాను. ఫ్రీగా ఉన్నాను, ఏం చేయాలో తోచకి పని పెట్టుకున్నానండి. తోచకని కాదు, కావాలనే ముందు పని అంతా చేసేసుకుని ఈరోజు ఎలా అయినా ఈ పని చేయాలని. అసలు ఈ మనీ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టడానికి నేను ఈ పాట్స్ ఎప్పుడో తెప్పించాను
చూపించానండి ఆన్లైన్లో, కానీ నాకు పెట్టడానికి తీరిక లేక సగం పెట్టలేదు. వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు ఎలా అయినా ఈ పని చూడాలి అని చెప్పేసి అయితే నేను చూశానండి. ఆ మొక్కలకేమో కొద్దిగా వాటికి సపోర్ట్గా ఒక పుల్లలు తెప్పించానండి, వాటిని పెట్టి కట్టేశాను. ఆ విధంగా చెప్పుల స్టాండ్ అయితే నీట్గా జరతేసి ఎక్కడ పెట్టాల్సినవన్నీ పెట్టానండి. చూశారు కదా, ఇప్పుడైతే ఈ విధంగా ఉందన్నమాట. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ చిన్న చిన్న కుండీలను కూడా తర్వాత ఏదో ఒక విధంగా కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ నేను పాట్స్లోకి మార్చేసి హ్యాంగింగ్ పాట్స్ లాగా అయితే పెట్టేస్తానండి. ఆ పక్కన ఉన్న గ్యాస్ సిలిండర్ మంది అయితే కాదండి, ఇంటి ముందు వాళ్ళది. అందుకని వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు కదండి, వాళ్ళ వస్తువుల జోలికి. అందుకని అది అలానే ఉంచేసాను. ఓన్లీ నేను చెప్పు స్టాండ్ వరకే సర్దేశాను. ఇలా వాల్ మీద పెట్టుకున్నానండి. ఇవి మా గుమ్మం ముందు ఉన్న మొక్కలండి ఇవి మొత్తం. ఇంకా కొన్ని నేను తర్వాత నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చానండి. అవి తర్వాత మొక్కలన్నీ పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. నేను ఇంటి ముందర ఈ విధంగా పెట్టుకుంటానులేండి. అవి దీపాలు పెట్టే ప్రమిదలు అన్నమాట. వాటిపైన గాజు పగిలిపోయినాయి, అందుకని అందులో పూలు పెడుతున్నాను. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను.